2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. చాలా మందికి వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆర్థికంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వాటికి పూజలు చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆర్థికంగా ఎక్కువగా లేకపోయేసరికి అట్లీస్ట్ ఇంట్లో నుంచి అయినా నేను ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటే నాకున్న బాధలు తొలగుతాయి అని అనుకుంటూ ఉంటారు. అండ్ అదే విధంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా అప్పుల పాలవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ శుక్రవారం రోజు మన లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా, మీరు అన్నటువంటి ప్రశ్న చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఎప్పుడూ కూడా అండి. ఎందుకు అని అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ప్రతిరోజు చేసుకోవడానికి కానీ ప్రతి వారము చేసుకోవడానికి కానీ చాలా మంచి రెమెడీ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మేజర్గా ఆర్థిక సమస్యలకి, సిరి సంపదలు కావాలి, రుణబాధలు ఉండకూడదు, ఇంట్లో ఉండేటువంటి భర్త యొక్క ఆయుష్ చాలా బాగుండాలి, కుటుంబం అంతా కూడా విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి అంతా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అలా ఉంటున్నప్పుడు స్థిరలక్ష్మి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలగాలి. స్థిరలక్ష్మి అంటే జనరల్గా చంచలాయే నమః అని మనం అమ్మవారిని పూజిస్తామండి. చంచలాయే నమః అంటే ఏమిటి అంటే అమ్మవారు చరలక్ష్మి లేదా చంచల లక్ష్మి అంటారు. ఒక చోట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ దాన్ని రెండు విధాలుగా మనం తీసుకోవచ్చండి. సో ఎప్పుడూ మన దగ్గర ఉండదు కాబట్టి స్థిరలక్ష్మి అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తూ మన ప్రయత్నం బలాన్ని పెట్టుకుంటూ అమ్మవారి యొక్క పూజలు అనేటువంటివి చేసుకోవడం. రెండు, చంచలాయే నమః అనేటువంటిది అమ్మవారి యొక్క స్వభావం. సో అక్కడ అమ్మవారు ఏం చెబుతూ ఉంటుందంటే చంచలంగా ఎప్పుడైతే లక్ష్మిని మనం వినియోగిస్తామో అప్పుడే అమ్మవారికి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే ఎలాగా అంటే నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి, అది నా దగ్గర పెట్టుకోవడం వల్ల రూపాయి కూడా విలువ ఉండదు. అది మీకు ఇస్తే అది జీతం అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇస్తే అది సహాయం అవ్వచ్చు, ఇంకొకరికి ఇస్తే అది దానం అవ్వచ్చు, ఇంకొకరికి చేస్తే అది ఇంకొక విధంగా ప్రాణాలు కాపాడచ్చు, ఒక అన్నం పెట్టచ్చు, వస్త్రం ఇవ్వచ్చు, జలదానం చేయొచ్చు. అలాగా ఆ చంచలమైనటువంటి లక్ష్మీ స్వరూపాన్ని దాన ధర్మాల రూపంలో, పుణ్య కార్యక్రమాల రూపంలో మనం పంచిపెట్టాలి. అంటే మొత్తం అంతా కాదు, ఎంతో కొంత. ప్రతి ఒక్కరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారు ఎప్పుడైనా సరే మనకి ఇస్తూ ఉంటే అమ్మవారు వస్తూ ఉంటుంది. మనం మన దగ్గరే ఉండిపోవాలి అనేటువంటి దురాశ, ఈ అత్యాశలు అవన్నీ ఉంటే కనుక అమ్మవారికి అనుగ్రహం కలగదు. రెండవది ఏంటి అంటే ఎప్పుడైనా అమ్మవారిని మనం కొలుస్తున్నప్పుడు స్వామివారితో సహా కలవాలి. ఉదాహరణకి నేను చాలామందికి లక్ష్మి యొక్క ఉపాసన ఇచ్చానండి మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి. సో వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే అమ్మవారి యొక్క సాధన చేసేటువంటి సమయంలో అమ్మవారిని ఎలా తలుచుకోవాలి అంటే విష్ణుమూర్తి యొక్క హృదయంలో అమ్మవారు ఉన్నట్టుగా తలుచుకోవాలి. మనం ధ్యాన రూపాన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు లేదా స్వామివారికి పాదసేవ చేస్తున్నట్టుగా అమ్మవారిని తలుచుకోవాలి. అదే అమ్మవారికి చాలా ఇష్టం అండి, ఆవిడంతటా ఆవిడ స్వరూపాన్ని తలుచుకోవడం కన్నా. సో ఆ రెండు స్వరూపాలు ఆమెకి చాలా ఇష్టమైనవి. మనం ఎప్పుడైతే ఆవిడ ఒక మాట అంటుంది, నా భర్త అయినటువంటి శ్రీహరి నారాయణుడు ఎక్కడైతే ఉంటారో అక్కడే నేను కూడా కొలువై ఉంటాను అని చెబుతుంది. సో మనం ఎప్పుడైనా ఆరాధన చేసినా ఇద్దరినీ కలిపి ఆరాధన చేయాలి, ఇద్దరినీ పూజించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి అంటే ఎవరి ఇంట్లోనైతే ఒక 4 విధాలుగా శాస్త్రం చెప్పిందండి లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్కకి ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే శంఖము యొక్క ధ్వని వినబడుతూ ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే అతిథికి భోజనం పెడుతూ ఉంటారో, ఎవరి ఇంట్లో అయితే శివ ఆరాధన అనేటువంటి జరుగుతూ ఉంటుందో, ఈ 4 ఉన్నటువంటి ఇల్లే లక్ష్మీప్రదము. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే 4 ఉండాలి. తులసి మొక్కకి యొక్క ఆరాధన విశేషత ఏమిటి అంటే ఇంట్లో తులసి మొక్కని మనం ఆరాధన చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే పాజిటివ్ ఎనర్జీ పెరగడం, నెగిటివ్ ఎనర్జీ తగ్గడం కావచ్చు, అన్నీ చాలా బాగుంటాయి. తులసి చాలా శ్రేష్టమైనది. ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు కూడా తులసి మొక్కని ఇవ్వాలి. లేదా ఇంట్లో ఇంకా కొన్ని దానాలు ఉన్నాయి, నేను చెప్తాను. రెండవది బ్రాహ్మణులకి, పవిత్రమైనటువంటి బ్రాహ్మణులకి కానీ లేదా పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టండి. అది ఎప్పుడు అంటే నెల వారీగా, వారం వారీగా మీ శక్తి. ఇప్పుడు భోజనం పెట్టడానికి ఏముందండి, ఒక 100 రూపాయలు పార్సిల్ కట్టి ఇవ్వచ్చు. అది రెండవది. మూడవది శంఖధ్వని ఖచ్చితంగా వినబడాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆ శంఖధ్వని వినిపించినప్పుడే, శంఖానికి చాలా ఇది ఉందండి, పాంచుజన్యం.
ఈ కృష్ణుడి యొక్క శంఖం పేరు, దేవదత్తం అర్జునుడి యొక్క శంఖం పేరు. శంఖము అనేటువంటిది చాలా విశేషమైంది. దక్షిణావర్త శంఖం అనేటువంటిది కనుక ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదము. దానికి చిన్న వెండి పళ్ళెం కానీ శక్తి ఉన్న వాళ్ళు చేయించి దానిపైన ఈ దక్షిణావర్త శంఖం పెట్టండి, విశేషమైన లక్ష్మీప్రదం. తర్వాత ఈ 4 చేసిన తర్వాత ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధ ఉందో స్ఫటిక గణపతి విగ్రహం ఉంటుంది, అది దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ స్ఫటిక గణపతి చిన్న సైజు తీసుకుని డైలీ అభిషేకం చేయండి, అప్పులన్నీ తీరుతాయి, గురుబలం పెరుగుతుంది. నెంబర్ 2, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి మెడలో ఈ లాకెట్స్, చైన్స్కి లాకెట్స్ వేసుకుంటారు కదా, లక్ష్మీదేవి యొక్క లాకెట్ ఉండాలి. అంటే ఇంకోటి ఏంటి అంటే అదే ఆడవాళ్ళకి స్త్రీలకి తప్పనిసరిగా మెడలో పాటుగా ఈ యొక్క ఉంగరానికి లక్ష్మీదేవి యొక్క ఉంగరం ఖచ్చితంగా ఉండాలి, లక్ష్మీదేవి యొక్క ఉంగరం తప్పకుండా ఉండాలి. ఇది లక్ష్మీప్రదం అండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా తీసుకొచ్చి పెడుతుంది. ఇంకోటి ఏమిటి అంటే ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు దానంగా ఇవ్వాలి గిఫ్ట్ రూపంలో అనుకున్నప్పుడు శక్తి ఉన్న వాళ్ళైతే వెండి రజత లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు దానంగా ఇవ్వాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మన లక్ష్మీదేవి విగ్రహం ఇస్తే మన లక్ష్మి వెళ్ళిపోతుందేమో అనుకుంటారు, కానీ అలా చెప్పబడలేదండి. మన రజత విగ్రహాలు, వెండి లక్ష్మీదేవి విగ్రహాలు దానంగా మంచి వాళ్ళకి ఇస్తే అభివృద్ధి చెందాలి అని మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, రుణబాధలు, పెద్ద పెద్ద లోన్స్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా నేను చాలామందికి సజెస్ట్ చేసి చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూశానండి. 100% చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఏమిటి అంటే ఇంట్లో అమ్మవారికి ఆరాధన చేసేటువంటి సమయంలో ఆవు పాలు, తేనె తప్పకుండా నైవేద్యంగా పెట్టండి. ఎందుకు అంటే ఈ రెండూ కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రము, చాలా తొందరగా సిద్ధించేటువంటి పద్ధతి అండి ఇదంతా కూడా. సో అలాగే శ్రీ గారు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేటువంటిది, ఉదాహరణకి నా దగ్గరికి వచ్చి చాలామంది పూజలు కావచ్చు ఇవేవి చేసుకోలేక శక్తి లేక ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత ఇబ్బందులు ఎక్కువగా ఉండి ఏదైనా ఒక పూజ దొరికితే బాగుండు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే అండి, ఈ 8వ తారీఖు శ్రావణ శుక్రవారము, వరలక్ష్మి వ్రతము, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనము మన పీఠంలో లక్ష్మీ కుబేర సహిత కమలాత్మిక యాగము అనేటువంటిది నిర్వహిస్తున్నామండి. చాలా గొప్పది, చాలా గొప్పది. ఆ తిథి, ఆ కలయిక, ఈ యాగం అన్నీ కూడా చాలా విశేషమైంది. జన ఆకర్షణని, ధన ఆకర్షణని, తరువాత డిజైర్స్, కోరికలు తీర్చేటువంటి యాగము, వ్యాపార అభివృద్ధి కలిగించేటువంటి యాగంగా చాలా ధన కనక వస్తువాహన కటాక్షాలన్నీ కూడా లభిస్తాయన్నమాట. సో నేను మన భక్తుల యొక్క సౌకర్యార్థము చాలామందికి నేను అమ్మవారి యొక్క ఉపాసన ఇచ్చినందువల్ల వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా లైవ్ అనేటువంటిది కనెక్ట్ చేస్తానండి. మన సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి సుమారుగా 8 గంటల వరకు కూడా కార్యక్రమం సాగుతుంది. దాంట్లో జరిగేటువంటి మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, మండపారాధన, శివుడికి ఏకాదశ రుద్రాభిషేకము, తర్వాత 1,00,000 బెల్వపత్రి పూజ, తర్వాత గణపతి అథర్వణ శీర్షోపనిషత్పూర్వక గణపతి అభిషేకం, 1,00,000 గరిక పూజ, సహస్రమోదక హవనం, శ్రీ సూక్త పారాయణ, కమలాత్మిక మూలమంత్ర జపము, లక్ష్మీ కుబేర జపము, ఇవన్నీ మళ్ళీ అమ్మవారికి తామర పువ్వులు, నీలపు కలువ పువ్వులు, కదంబ పువ్వులతో వాటితో హోమాలు, ఇవన్నీ జరిగిన తర్వాత సుమారుగా 21 మంది బ్రాహ్మణులు, వేద పండితులతో వేద ఆశీర్వచనము, ఇవన్నీ జరుగుతాయి. ఎంతసేపు పాటు ఉంటుందండి టోటల్? సుమారుగా ఒక పూట వేసుకోవచ్చండి, దానికోసం కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా, మీరు చూసేటువంటి మీరు కూడా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని అక్కడ యాగం ప్రారంభమైనటువంటి సందర్భంలో నేను మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను. మంత్రంతో పాటు వాళ్ళ ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. ఇంట్లోనే మీరు పూజా మందిరంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుని అమ్మవారి సన్నిధిలో ఆ మంత్రాన్ని జపం చేయండి. ఆ ఒక్కరోజు మీరు చేయండి, ఎంతటి ఎనర్జీ పుడుతుందో మీరు చెప్తారు. విశేషమైనటువంటి సిద్ధి, కోరికలు తీరుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, శుక్రబలం పెరుగుతుందండి, జన ఆకర్షణ, అవకాశాలు చాలా బాగుంటాయి. ఇదంతా ప్రాక్టికల్గా ఇది చూసిన తర్వాత మీరే చెప్తారు. సో ఈ లైవ్కి కానీ దీనికి కానీ ఎలాంటి ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు. సో మీరు ప్రశాంతంగా 10 మందికి తెలియజేయండి. మా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు లింక్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు చెప్తారు మీకు. అది దాంట్లోపలికి వెళ్ళండి. 11 గంటల నుంచి మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా దాంట్లో లైవ్ అలా కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకున్నా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం, అందరూ వినియోగించుకోండి. గొప్ప కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.